హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈ రోజు క్లాస్ వచ్చేసి భారత సంగీత నాట్య అకాడమీ గురించి తెలుసుకుందాం। ఇవి మొత్తం వచ్చేసి 8 క్లాసికల్ డాన్సెస్। ప్రతి ఒక్కటి గురించి వివరంగా తెలుసుకుందాం। ఫస్ట్ వన్ వచ్చేసి భరతనాట్యం అండి। ఇది తమిళనాడులో పుట్టింది। మెయిన్ గా వచ్చేసి అది ఏ స్టేట్ లో పుట్టింది అనేది గుర్తుంచుకోవాలి, మిగతావి మామూలుగా చూసుకుంటే సరిపోతుంది। భరతనాట్యం భారతదేశంలో పురాతనమైన నృత్య రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది। ఈ నృత్యంలో భావాలు, తాళం, లయ ముఖ్యమైనవి। నెక్స్ట్ వచ్చేసి కథక్। కథక్ ఉత్తర భారతదేశంలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో పుట్టింది। కథక్ అనే పేరు కథ చెప్పే కథాకారుల నుండి ఈ పేరు వచ్చింది। ఈ నృత్యంలో పాదాలు, కదలికలు, వేగవంతమైన భ్రమణాలు, ఆహాభావాలు ప్రధానంగా ఉంటాయి। ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। నెక్స్ట్ వచ్చేసి కథాకళి। ఇది కేరళలో పుట్టింది। కాకా అలా గుర్తుపెట్టుకోండి, కథాకళి కేరళలో పుట్టింది। కథక్ అనేది ఉత్తరప్రదేశ్। ఈ కథాకళి నృత్యం రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల నుండి కథలను ప్రదర్శిస్తుంది। ఈ నృత్యంలో రంగురంగుల ముసుగులు, అలంకరణలు మరియు ఆహాభావాలు ఉంటాయి। నెక్స్ట్ వచ్చేసి కూచిపూడి। కూచిపూడి ఆంధ్రప్రదేశ్లో పుట్టింది। ఇది ఒక నృత్య నాటకం। ఇందులో నృత్యం, పాటలు, సంభాషణలు ఉంటాయి। నెక్స్ట్ వచ్చేసి మణిపురి। ఇది మణిపూర్లో పుట్టింది। దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, మణిపూర్లో పుట్టిందని। ఈ మణిపురి రాసలీల వంటి కృష్ణలీలలను ప్రదర్శిస్తుంది। ఈ నృత్యం సున్నితమైన కదలికలు, శాంతమైన ఆహాభావాలను ప్రసిద్ధి। మీకు కనుక కుదిరితే ఈ 8 క్లాసికల్ డ్యాన్స్ అనేవి ఒక నోట్బుక్లో రాసుకోండి, రిపీటెడ్గా రివిజన్ చేస్తూ ఉండండి, అలా అయితే మర్చిపోకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి మోహినియట్టం। ఇది కేరళలో పుట్టింది। మోహినియట్టం అని ఎలా పేరు వచ్చిందంటే ఇది విష్ణువు యొక్క మోహిని అవతారం నుండి పేరు పొందింది। ఇది చాలా సున్నితమైన, ఆకర్షణీయమైన కదలికలు మరియు ఆహాభావాలతో కలిగి ఉంటుంది। నెక్స్ట్ వచ్చేసి ఒడిస్సీ। ఒడిస్సాలో పుట్టింది। ఇది ఆలయాల్లో దేవదాసీలచే ప్రదర్శించబడేది। ఇది త్రిభంగ మరియు చౌక్ వంటి భంగిమలను ప్రసిద్ధి చెందింది। నెక్స్ట్ వచ్చేసి సత్రియ। ఇది అస్సాంలో పుట్టింది। ఇది వైష్ణవ సాధువు శంకరదేవచే అభివృద్ధి చేయబడింది। ఈ నృత్యం పురాణ కథలను, ముఖ్యంగా కృష్ణలీలలను ప్రదర్శిస్తుంది। వీడియో గనక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। అన్నీ ఒకసారి ర్యాపిడ్గా చూసుకుంటే భరతనాట్యం తమిళనాడులో పుట్టింది। కథక్ ఉత్తర భారతదేశంలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్। ఒకవేళ క్వశ్చన్ అనేది వస్తే కథక్ ఏ రాష్ట్రంలో పుట్టిందని వస్తే మాత్రం ఉత్తరప్రదేశ్ అని ఆన్సర్ ఇవ్వాలి। నెక్స్ట్ వచ్చేసి కథాకళి, ఇది కేరళ। కూచిపూడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్। మణిపురి వచ్చేసి మణిపూర్। మోహినియట్టం వచ్చేసి కేరళ। ఒడిస్సీ వచ్చేసి ఒడిస్సా। సత్రియా వచ్చేసి అస్సాం। చాలామంది భరతనాట్యం, కూచిపూడి దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు। భరతనాట్యం అంటే ఏపీ అని అనుకుంటారు, కానీ తమిళనాడు అని క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి। మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కథాకళి దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇది క్లారిటీగా చూసుకోవాలి। కథాకళి అంటే కేరళ, కథక్ అంటే ఉత్తరప్రదేశ్। సింపుల్గా కథాకళిలో లాస్ట్ లీ వస్తుంది కదా, అది కేరళ। కేరళలో కూడా లాస్ట్ లా వస్తుంది కదా, ఇలా లా అలా గుర్తుపెట్టుకోండి। కథక్ అంటే ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి। మణిపురి అయితే ఎవరికైనా గుర్తుండిపోద్ది। మోహినియట్టం అంటే కేరళ అని గుర్తుంచుకోవాలి। ఒడిస్సా అంటే ఒడిస్సా। సత్రియా అంటే అస్సాం। అస్సాంలో ఒకటే క్లాసికల్ డ్యాన్స్ ఉంది కాబట్టి అలా సత్రియా అని గుర్తుపెట్టుకోండి।